దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా. మా జిల్లాలో పటాన్చెరు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక్క చెరువు లేదు, ఒక్క కుంట లేదు. పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ప్లాట్లు అమ్మిరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతురు. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్లను రిమాండ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజులకు అడిగినారు కదా పొంగులేటి గారు, జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినావని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి యాదికి వచ్చింది కదా. ఫస్ట్ జొన్నవాడ ఫామ్ హౌస్ కూలగొట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందనే చెప్పుండ్రి. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంకు కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా అయింది, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పుండ్రు. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జీవో తీసుకొచ్చింది 2021లో. జీవో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు, మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాసిర్రు? విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్లాన్. తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల కండువాలన్నీ మారిపోయినాయి. 3 రంగులకి వెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి వెళ్ళి ఇళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మస్తు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే బీఆర్ఎస్ వాడు ఒకటి, ఎందుకే కాంగ్రెస్ నీ కొట్టుర్రి, ఎంఐఎంఓ నీ కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా కొట్టుర్రి. అద్దంటలేం కదా, అన్నీ కొట్టేసేయరి. ఈ లీకులు ఎందుకన్నా? మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో పడకురు దయచేసి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చిర్రే? పట్టుకొస్తే కేటీఆర్ని పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కూలగొడతలేడు? ఇగో కేసుల నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఈడున్న ఎమ్మెల్యేలు తెల్లారి కండువాలు మార్చుకోవాలనా? ఎందుకు ఈ వార్తలు? ఆ సారాంశం ఏంది? బీఆర్ఎస్ వాడు ఒకడు గులగొట్టలే, వీళ్ళు గులగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్తలు రాస్తారు. గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకన్నా ఒక గులాబీ 3 రంగులలో ఇవి చేయరు, 2 రంగులలో ఇవి చేయరు, ఆకుపచ్చోళ్ళు చేయరు, పసుపచ్చోళ్ళు కూడా చేయరు. ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న? భూమికి రంగేముంది, చెరువుకి రంగేముంది అన్న. వీళ్ళు ఏం రాసిరు? మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై కేసులు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరన్నా? ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎన్కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు ఇది. 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే, ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది. ఈడకి ఇది ఎందుకు కొనుగొట్టి 10 ఏళ్ళు ఎందుకు కాపాడిరు? ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల? ఇది చెప్పాలి. ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు. 480 కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెడతారట అన్న. ఇల్లు సీసీటీవీల కోసం 481 కోట్లు అన్న. సీసీటీవీలు ఉన్నాయి, షీ టీములు ఉన్నాయి. ఏంది కమాండ్ కంట్రోల్ కట్టిర్రు. మొత్తం కమాండ్ కంట్రోల్లో హైదరాబాద్లో సీమ చిటుకుమంటే కనబడుతుంది. రేపులు అయితే కనబడతలేవు, మర్డర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేవు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి పోతే చూస్తే ఎందుకంటే సీసీటీవీలు పెడతారట సార్. దీని ఖర్చు 480 కోట్లు. ఇప్పటికే 481 కోట్లు ఖర్చు. 1200 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిర్రు. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తారు అన్న వార్తలు?
ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించాలి వార్త. ఎఫ్టీఎల్ నిర్ధారించట్లే, ఎన్జిటి వాళ్ళు పిలిచి తిట్టిరు. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలన్నా మీకు లేకుల్ని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువును మింగేస్తురు. రంగనాథ్ సార్ జర చూడు, ఈ మాసపు చెరువు యాడుందో చూడు. మాసపు చెరువును మింగేస్తురు. మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు, ఫాక్స్ సాగర్ మాయం. ఇవన్నీ రిటైన్ చేయరు సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అప్పీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు తిట్టింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళైంది ఇంకా మీరు ఎఫ్టీఎల్ గుర్తించరా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. చెరువులో వెంచర్. ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేరు. ఉత్తగా రోజు పొంగులేటి గారు చెప్పగానే అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఈ ఇంచు జాగుంటే దాన్ని బ్రేకింగ్ మనం పొద్దంతా నడుపుతాం. ఈ ఇంచు జాగుంటే చెప్పు సర్వే నెంబర్ని అఫిడవిట్లో చెప్పినావు కదా. నీగో నేను భూమి పలానా సర్వే నెంబర్లో కొనుక్కున్నా, ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నోటీస్ ఇయ్యి, తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసాయి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతకాంతనం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, హెచ్ఎండిఏ గుర్తించింది. ఇవి ఇవాళ ఉన్నాయా రంగనాథ్ గారు? జడ్జిమెంట్ పంపించాలన్నా ఈ 2525 చెరువులని కాపాడదామా వద్దా? మొన్నగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది అని. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, ఏడబడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిరు. పోవలసిన నీళ్ళ కట్టడానికి బిల్డింగ్ కట్టిరు. వాన ఎక్కువైంది, వరద వచ్చింది. వరద ఉత్తవ రాలే, ఇక పోతూ పోతూ ఇల్లుని కూడా తీసుకుపోయింది. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఈ 2525 చెరువులను కాపాడుండ్రు. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకది. ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న. ఇంకా గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు. అన్యాయం. రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు అన్న, దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రబుద్ధులు. రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిర్రు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలాలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలో పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదల కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగా ఉంది, మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్, ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు ఇక్కడ. హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లో ఉంటుంది చెరువు, మియాపూర్ చెరువు. మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వాయనాడు గురించే మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్కి అడ్డంగా ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇల్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇది వద్దు పొంగులేటి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే
నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసినా, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుణ్ణి, నా మీద డీజీపీ దగ్గరికి ఏదో మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండం పెట్టి వచ్చినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుణ్ణి, హైదరాబాద్లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యుణ్ణి నేనే, నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలోని కబోదిని నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టమని పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీని, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టిరు, దానికి ఒక ఆయనను అధ్యక్షుని పెట్టిరు. గౌరవనీయులు చాలా చదువుకున్నాడు, ఆయనంతా ఎవడు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిండు, సర్కారు కోలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తా అని మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిరు, ఎలక్షన్లు వస్తూనే మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని. ఈడ కొడుకు కోటి బిడ్డ కోటి అల్లుని కోటి ఇచ్చింది దాలక అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు, మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటన్నింటిని బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది, చెరువులో కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.